వెల్కమ్ టు మై ఛానల్ జేకర్ టెక్ వైల్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న కొంతమందికి నేను తెలిసే ఉండొచ్చు. మీరు గనుక ఈ ఫేస్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే, నా పేరు జేకర్ సాయి రెడ్డి. నేను ఒక వీడియో ఎడిటర్, గ్రాఫిక్ డిజైనర్ అండ్ కంటెంట్ క్రియేటర్. నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం వచ్చి, నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది అడుగుతున్న క్వెషన్స్ లైక్ గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్ అండ్ పర్సనల్ బ్రాండింగ్ సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్ ఫార్మ్ వీడియో అయితే బెటర్‌గా ఉంటుందని నేను ఈ ప్లాట్‌ఫార్మ్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ మనకి లాంగ్ ఫార్మ్ కంటెంట్ చేయడానికి అవైలబిలిటీ లేదు కాబట్టి, ఈ ఛానెల్‌లో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, కంటెంట్ క్రియేషన్, పర్సనల్ బ్రాండింగ్ సంబంధించిన అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలుగులో ఇస్తున్నాను. సో మీకు గాని, మీ ఫ్యామిలీకి గాని వీటిలో ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చి కంటెంట్ క్రియేషన్ అండ్ పర్సనల్ బ్రాండింగ్. మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకున్నా, లేదా ఒక పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేద్దాం అనుకున్నా, లేదా మీ బిజినెస్ ఒక ఆన్లైన్ బిజినెస్‌ని స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మీకు ఈ 5 వెబ్‌సైట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు ఈ 5 వెబ్‌సైట్స్ యూజ్ చేసి మీ పర్సనల్ బ్రాండింగ్, ఆన్లైన్ బిజినెస్ అండ్ కంటెంట్ క్రియేషన్‌ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లొచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వెబ్సైట్ lordicons.com. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేటెడ్ ఐకాన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. వీటిని మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, లైక్ వియర్డ్, సిస్టమ్ అండ్ డూడిల్. దీంట్లో మీకు కావాల్సిన టైప్ ఆఫ్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకుని వీటిలో ఉన్న స్టైల్స్ యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేయగానే మీకు దీంట్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ లైక్ అవుట్లైన్, ప్లాంట్, లీనియర్ అండ్ గ్రేడియంట్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ నేను అవుట్లైన్ సెలెక్ట్ చేసుకుని వీటి యొక్క కలర్ అండ్ యానిమేషన్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్లోబ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా గ్లోబ్ సెలెక్ట్ చేసుకోగానే కలర్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా స్ట్రోక్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేను యాక్సిస్ గా ఉంచేస్తున్నాను. అదే కాకుండా మీకు యానిమేషన్ మీద క్లిక్ చేస్తే వీటిలో ఉన్న యానిమేషన్స్ మీరు సెలెక్ట్ చేసుకుని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సింపుల్ గా ఇక్కడ కనబడిన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీకు కావాల్సిన ఐకాన్స్ ని మీకు కావాల్సిన క్వాలిటీలో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వెబ్సైట్ ది stocks.im. ఈ వెబ్సైట్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ లైక్ ఫోటోస్, వీడియోస్, కలర్ టూల్స్, ఫిగ్మా టూల్స్, ఇన్స్పిరేషన్స్, ఐకాన్ సెట్స్, ఇలిస్ట్రేషన్స్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ లో ఉన్న అసెట్స్ అనేవి ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్టాక్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. స్టాక్ ఫోటో సెలెక్ట్ చేయగానే దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి ఇంక్లూడ్ ఉన్నాయి. మీకు కావాల్సిన వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుని మీరు జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్ న్యూ ట్యాబ్ కొడితే సరిపోతుంది. అది మీకు ఆ ట్యాబ్ కి ఈజీగా యాక్సెస్ చేస్తుంది. అప్పుడు మీరు మీకు కావాల్సిన ట్యాబ్ ఓపెన్ లో ఉన్న ఇమేజెస్ ని మీరు సెట్ చేసుకుని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అదే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ ఇంకా ఉన్నాయి. వాటిని మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అది కూడా కంప్లీట్లీ ఫ్రీగా. ఒకసారి ఈ వెబ్సైట్ చెక్ చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వెబ్సైట్ జిట్టర్. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ ఇవి ఈజీగా దొరుకుతాయి. వీటిని మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. దానికోసం మీరు సైన్ అప్ అయితే సరిపోతుంది. ఇక మెయిన్ కనిపిస్తున్న టెంప్లెట్ మీద క్లిక్ చేసి మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ అని కనబడతాయి. మీరు మీకు కావాల్సిన యానిమేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అది యానిమేషన్ ఓపెన్ అవ్వగానే మీకు కింద టైం లైన్ అనేది విజిబుల్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు మీకు కావాల్సినట్టుగా ఈ యానిమేషన్ స్పీడ్ ని దీంట్లో ఉన్న కేటగిరీస్ ఇంకా మీరు ఏదైనా టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకున్న టెక్స్ట్ ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆడియో, సౌండ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అది కూడా కంప్లీట్ ఫ్రీగా. జస్ట్ దీంట్లో ఉన్న ఎఫెక్ట్స్ ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఇక్కడ కనబడుతున్న ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన వీడియో క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ మిక్స్కిట్. ఈ వెబ్సైట్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాక్ వీడియోస్, స్టాక్ మ్యూజిక్, స్టాక్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా వీడియో టెంప్లెట్స్ అనేవి దొరుకుతాయి. దీంట్లో నాకు ఫేవరెట్ అయినవి సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ వీడియో టెంప్లెట్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. వీటిని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే కాకుండా వీడియో టెంప్లెట్స్ మీద మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెంప్లెట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి, లైక్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫైనల్ కట్ అండ్ డైవిన్సీ రిజర్వ్. ఇక్కడ మీరు మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కనబడుతున్న టెంప్లెట్స్ చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు డౌన్లోడ్ ఫ్రీ టెంప్లెట్ అని క్లిక్ చేయగానే అది మీకు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. adoppodcast.com. ఈ వెబ్సైట్ యూస్ చేసి మీరు మీ ఆడియో రికార్డింగ్ ని స్టూడియో లెవెల్ కింద మార్చుకోవచ్చు. అది కూడా కంప్లీట్లీ ఫ్రీగా. దానికోసం మీరు జస్ట్ సైన్ ఇన్ అయ్యి మీకు కావాల్సిన ఆడియోని గో ఎన్హాన్స్ స్పీచ్ మీద క్లిక్ చేసి మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. దానికోసం జస్ట్ మీరు ఆడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఎన్హాన్స్ స్పీచ్ మీద క్లిక్ చేయగానే మీకు అది ఈజీగా ఎన్హాన్స్ చేస్తుంది. ఆదా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అదే కాకుండా మీరు మీ మైక్ యొక్క క్వాలిటీని చెక్ చేసుకోవాలనుకుంటే గో చెక్ మైక్ మీద క్లిక్ చేసి మీ మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఏదైనా ఇష్యూ ఉన్నా, రికార్డింగ్ ప్రాబ్లమ్ ఉన్నా సరే మీకు ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ వెబ్సైట్ 11 Labs. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏ వాయిస్ జనరేటర్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా కంప్లీట్లీ ఫ్రీగా. అదే కాకుండా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ టెక్స్ట్ స్పీచ్, వాయిస్ చేంజర్, డబ్బింగ్, టెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ వాయిస్ క్లోనింగ్. అదే కాకుండా మీ వాయిస్ ఇంకా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు రికార్డ్ చేసిన వాయిస్ ని దీంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి యూస్ చేసుకోవచ్చు. లేదా ఇక కనబడుతున్న అప్లోడ్ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ సిస్టమ్ లో ఉన్న ఆడియోని మీరు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకుని, అదే కాకుండా
ఇక్కడ స్టార్ట్ రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా మీ వాయిస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీకు కావాల్సిన లాంగ్వేజ్ మీరు ఈజీగా డబ్బింగ్ చెప్పుకోవచ్చు. ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అది మీకు మీరు కమాండ్ వస్తే చాలు అది కంప్లీట్ గా మీకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్ ని ఈజీగా జనరేట్ చేసి వస్తుంది. ఇంకోటి వాయిస్ క్లోనింగ్, ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిస్ క్లోనింగ్ ఫీచర్స్ మీరు చూస్తారు. అదే కాకుండా మీరు మీ ఓన్ వాయిస్ క్లోనింగ్ గా చేసుకోవచ్చు. మీ వాయిస్ ఒకసారి రికార్డ్ చేసి దీంట్లో అప్లోడ్ చేసి దాన్ని మీరు క్లోన్ చేసుకొని మీకు కావాల్సిన ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చెప్పిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా టాపిక్ మీద డౌట్ ఉన్నా సరే, లేదా ఇంకేమైనా టాపిక్ మీద మీకు వీడియో కావాలన్నా సరే కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో దాని మీద చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫై అవుతాయి.